అంటే ఇప్పుడు హిట్ సినిమాలు కూడా వచ్చినాయి డైలాగులు, అలాగే యానిమల్లో వచ్చినాయి. అంటే ఆ కంటెంట్ పరంగా ఏదైతే ఉందో ఆ కంటెంట్ కోసం మేము పోరాడతాం. మేము ప్రొడ్యూసర్ గారు మాట్లాడే దాంట్లో కూడా కొంత నిజం ఉంది. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి పట్టారు. ఎందుకంటే తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తులు అనమాట. ఇది ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ఆయన నరేష్ గారు కానివ్వండి, తర్వాత మా మల్లేక్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరు ఏంటంటే తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తులు. వాళ్ళే చెప్పారనమాట. అంటే తెలంగాణలో జనరల్గా కోపం వస్తే వాళ్ళు మాట్లాడే వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం ఇలాగే ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంతగా చదువుకోరు కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు ప్రపంచం చదువుకుంటుంది కదండి మేడం. మోసం జరిగినప్పుడు 100% ఒక ఆడ సహనం కోల్పోతే మాత్రం ఇట్లనే విజృంభిస్తుంది. కడుపు వేసుకొని వచ్చింది, మోసం చేసిండు, ఇంకోసారి కడుపు వేయు నా దగ్గర ఇట్లా వచ్చి కూర్చుంటారా? కూర్చోరు కదా. చాలా డెరగేటరీగా మాట్లాడుతున్నారండి. కాదు, చాలా డెరగేటరీగా మాట్లాడుతున్నారు. మర్యాద కాదు అసలు ఇది. కాదు, అది నిజమే. లేదు, ఆమె కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? కోర్టుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ న్యాయం జరిగిందా? న్యాయం జరగకపోతే పైన దానికి పైన కూడా మోసం జరిగింది, అప్పుడు ఏం చేయాలి? ఒక్క నిమిషం. అయితే ఈ సినిమాలో ఆమె లవర్ మోసం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ మోసం చేసి, పైనకి వెళ్తే లీడర్ మోసం చేశారట. అదే కాన్సెప్ట్. ఏమండి ఇప్పుడు ఆ అమ్మాయికి అలాంటి మాటలు వచ్చాయని వీళ్ళు చెప్తున్నారు. కరెక్టే. ఇప్పుడు ఇది జరగని స్టోరీ అని కానీ లేదా వీళ్ళే సృష్టించారని నేను అనట్లేదు. రియల్ స్టోరీ. ఇప్పుడు జత్వాని ఉందండి, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, విన్నారు కదా. బాంబేలో మొదలైన కథ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆగింది. ఆమె పోరాటం చేసిందా చేయలేదా? ఆమె పోరాటం చేసే సాధించింది. అది మనం చూపించాల్సిందే తప్పితే లేదు. పోలీసులు శుద్ధపోసులు వాళ్ళు ఏమి చేయరని ఎవ్వరూ చెప్పరు. పోలీసులు చేస్తారు, మామూలు వ్యక్తులు చేస్తారు. ఒకవేళ ఎవరన్నా మీడియా సంస్థల్ని ఆశ్రయిస్తే వాళ్ళు కూడా చెయ్యొచ్చు. నేనేం కాదు అనట్లా. బయట వచ్చినప్పుడు పోలీసులు కూడా అందరూ కాదు, అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ గురించే మేము చూపెట్టినాం. ఇట్లాంటి లుచ్చన కొడుకులు ఉంటారు అని మేము చూపెట్టినాం మేడం. అవును, కరెక్టే. కానీ ఆ పదాలు వాడకుండా కూడా తీయొచ్చు. లేదు, కంటెంట్ అదే కోరుకుంటది. కంటెంట్ ఆ వ్యక్తి అతనే కోరుకుంటది. ఒక నిమిషం. గీతా నాయుడు గారు, మీరు ఈ టీజర్ చూసారు కదా, ఈ టీజర్ పై మీ ఒపీనియన్ ఏంటి? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. చూశానండి. టీజర్ చూడగానే నాకు చాలా భయం వేసింది. అసలు రకంగా చెప్పాలంటే, అంటే ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా, ఇలాంటి ఈ డైరెక్టర్స్ కథ చెప్పేటప్పుడు కూడా కనీసం ఇలా ఉన్నాయని చెప్తే ప్రొడ్యూసర్ గారు ఎలా ఒప్పుకున్నారా అసలు అనేసి నాకు చాలా బాధ అనిపించింది ఒక మహిళగా. అయితే నేనైతే ఈ సినిమాకి ఏకీభవించినాను. అంటే సినిమా స్టోరీ ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పుడు చెప్తుంటే విన్నాను డిస్కషన్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కృష్ణవేణి గారు చెప్తుంటే. కానీ ఏదేమైనా అంటే సినిమా బూతులు లేకుండా కూడా తీయచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వకాలం ఏ బూతులు లేకుండా, ఏ క్లబ్ డాన్స్ లేకుండా, ఏం బట్టలు ఇప్పకుండా చాలా సినిమాలు తీశారు బ్లాక్ అండ్ వైట్ లో. సావిత్రి గారు కానీ, జమున గారు కానివ్వండి, వాణిశ్రీ కానివ్వండి, కానీ చాలా మంది. మరి ఆ సినిమాలన్నీ చాలా హిట్. ఇప్పుడు మిస్ అమ్మ, గుండమ్మ కథ ఇప్పటికి మా పిల్లలు కూడా చూస్తారు. ఎందుకంటే అసలు సావిత్రి గారు ఎవరు నాకు తెలియదు. ఆవిడ మేము సినిమాలో చూసాము, ఆవిడ అంతే, మాకు అంత ఏజ్ లేదు. మరి సినిమాలు అప్పుడు ఎందుకు హిట్ అయినాయి? కథలో బలం ఉండాలండి, డైరెక్షన్ లో దమ్ము ఉండాలి, ప్రొడ్యూసర్ దానికి కూడా